ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల అక్రమ అరెస్టులు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో 75% పూర్తయిన అభివృద్ధి పనులను ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టారు ప్రశాంత్ రెడ్డి. ఇక దీక్షకు వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుపడ్డారు. దీంతో వేల్పూర్లో ఆయన నివాసంలోనే నిరాహార దీక్ష కొనసాగుతోంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి నివాసం పోలీస్ నిర్బంధంలో ఉంది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో వేముల ప్రశాంత్ రెడ్డి మంత్రిగా కొనసాగిన హయాంలో 70% పూర్తి అయి ఇంకా మిగిలిన పనులకు నిధులు మంజూరు చేయడంతో పాటు వాటిని త్వరితగతిగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని గత కొద్ది రోజుల నుంచి డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పనులు పూర్తి కావడం లేదని భీమ్గల్ మండల కేంద్రంలో నిరాహార దీక్ష పూనుకుంటానని చెప్పారు. అన్నమాట ప్రకారం నిరాహార దీక్షకు వెళ్తున్న సమయంలో పోలీసులు ఉదయం హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హౌస్ అరెస్ట్ కొనసాగుతుంది. మనతో పాటు మాట్లాడడానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కొంతమంది లీడర్స్ ఉన్నారు. ఏంది ఈ అక్రమ అరెస్టులు, ఏంది నిర్బంధాలు, ఏంది ఈ పోలీసులు పహారా, ఏంది ఎందుకోసం ఇదంతా చేస్తున్నారు, ఏమనిపిస్తుంది? భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల్లో మరి మోసపూరితమైన హామీలు ఇచ్చి వారు ఏదైతే మోసం చేసి ప్రజలను మోసం చేసి గెలిచారో మరి హామీలు నెరవేర్చాలని చెప్పేసి ఇలా స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ అన్న గారు ఈరోజు తనకు తానుగా కఠోర నిరాహార దీక్ష చేస్తాను ఒక రోజు అని చెప్పేసి చేస్తా ఉంటే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు భయపడితే ఈ రోజు నిరాహార దీక్ష ఆగదు. ఎందుకు నీకు భయం? మీరు చెప్పినటువంటి హామీలను పూర్తి చేయమని చెప్తున్నాం తప్ప మేమేం రస్తారోకో చేయడం లేదు, ధర్నాలు చేయడం లేదు, బస్సులు తగలబెట్టడం లేదు, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం లేదు. మరి ఎందుకు మీకు అంత భయం? ఈ రోజు ప్రశాంత్ రెడ్డి గారంటే మీకు ఎందుకు అంత భయం? మీరు ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా, మీరు ఏమి చేసినా ఈ నిరాహార దీక్ష ఆగదు. మీరు పనులు కంప్లీట్ చేసేదాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. శాంతియుతంగా గాంధీ మార్గంలో నిరసన చేపడితే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏంది? ఇవాళ మాకు ఓట్లేస్తే మున్సిపల్ ఎలక్షన్ లో ఈ పనులు చేస్తామని చెప్పింది వాళ్ళే. ఇవాళ ఎందుకోసం ఇబ్బంది పడుతున్నట్టుగా అనిపిస్తుంది? ఏంది పరిస్థితి? బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు భీమ్గల్ పట్టణాన్ని మున్సిపల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా దాదాపుగా లంబాడి గిరిజనులు పాపం వాళ్ళ కార్మికులు, శ్రామికులు హాస్పిటల్ ఖర్చులు భరించలేరు. ఓ నిరుపేదలైనటువంటి కార్మిక కర్షకులకు ఉపయోగపడతారనే ఉద్దేశంతో భీమ్గల్లో 100 పడకల ఆసుపత్రిని శాంక్షన్ చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పనులు దాదాపుగా 70% వరకు పూర్తి చేయడం జరిగింది. కానీ నేను భీమ్గల్ బిడ్డను, నన్ను చూసి ఓట్లేయండి, నేను ముఖ్యమంత్రి తర్వాత నేను ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిని ప్రగల్భాలు పలికినటువంటి మహేష్ కుమార్ గౌడ్ ఆనాడు భీమ్గల్ మున్సిపల్ ఎన్నికల్లో కేవలం చైర్మన్ ను పదవి సాధించుకోవాలనే ఉద్దేశంతో చేసినటువంటి కుట్రపూరితమైన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చమంటున్నాం. ఎమ్మెల్యే గారు ప్రజల తరపున, ప్రజల పక్షాన పోరాటం చేసి ఒకరోజు నిరాహార దీక్ష చేస్తానంటే దాన్ని భగ్నం చేయడానికి చుట్టూలా చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ పోలీసులుండి నిర్బంధంగా నిన్ననేమో చేసుకోవచ్చని చెప్పారు. సిఐ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి హెచ్ఎస్ఓ కానీ, ఎస్ఐ గారు కానీ అందరికీ సిపి లెవెల్లో కూడా మాట్లాడి చేసుకోండి శాంతియుతంగా అని చెప్పడం జరిగింది. కానీ వారికి ఏమనిపించిందో ఏమో తెలియదు. కానీ ఈరోజు పొద్దున్న నుండి ఎక్కడికక్కడ మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి నాయకులను కూడా నిర్బంధంగా, ఇక్కడ వచ్చేటువంటి నాయకులను కూడా తీసుకుపోయి ఇప్పుడు మీరు చూడండి పోలీస్ స్టేషన్లో చూడండి 100 మందిని అక్కడ కూర్చోబెట్టడం జరిగింది. ఇవాళ చెప్పింది వాళ్ళే దాదాపు పూర్తిగా అయ్యి ప్రజలకు అందుబాటులోకి వచ్చే ప్రధానమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎందుకు ప్రభుత్వం అడ్డుకుంటుంది? ఏమనుకుంటున్నారు? మహిళగా మీ అభిప్రాయం ఏంది? ప్రశాంత్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఏదైతే దీక్ష నిర్వహిస్తున్నాడో ఆ దీక్షను అడ్డుకోవడానికి ఈరోజు బాల్కొండలో కానీ, భీమ్గల్లో కానీ, కమ్మర్పల్లిలో కానీ, వేల్పూర్లో కానీ కార్యకర్తలందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన ప్రజాయుక్తంగా ప్రజల సంక్షేమం కోరి దీక్షలో కూర్చున్నాడు. ఆ దీక్షను విఫలం చేయడానికి ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు, ఇంతమంది పోలీసులు మీరు చూస్తా ఉన్నారు, ఈ పోలీసులందరినీ చూస్తా ఉన్నారు, ఈ పోలీసులంతా కనబడతా ఉన్నారు. ఇంట్లో నుంచి గేట్లో నుంచి బయటకు వెళ్లకుండా ఎమ్మెల్యే గారిని నిర్బంధించడం జరిగింది. ఎమ్మెల్యే గారితో పాటు ఇక్కడ ఉన్న కొంతమంది కార్యకర్తలు కూడా నిర్బంధించడం జరిగింది. భీమ్గల్ అభివృద్ధి కోసం భీమ్గల్ ను మున్సిపాలిటీగా చేసింది ప్రశాంత్ రెడ్డి గారు. భీమ్గల్ ని అభివృద్ధి చేద్దామనే ఉద్దేశంతో ఒక హాస్పిటల్ ను 70% కట్టి ఓ 30% మిగిలిపోయింది. ఎమ్మెల్యేగా తాను మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. కానీ ఈ రోజు అది హాస్పిటల్ ని అట్లే ఆపేసిండ్రు.
నువ్వు ఒకవేళ పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే ఎలక్షన్ లో వచ్చి ప్రగల్భాలు పలికి నేను చేస్తాను, నేను భీమ్గల్ బిడ్డను, నేను భీమ్గల్ను అభివృద్ధి చేస్తానని చెప్పినాడు. కానీ అప్పటిదప్పుడు కనకర కుప్పలు, అప్పటిదప్పుడు రోడ్లో మట్టి పోసినాడు. మరి ఇప్పటి వరకు కూడా మున్సిపల్ ఎలక్షన్ అయ్యి ఇన్ని రోజులు అవుతున్నా మరి భీమ్గల్ను అభివృద్ధి చేయడం లేదా? రోడ్డు కూడా పోసిన కనకర మీద నుంచే జనాలు నడుస్తా ఉన్నారు, ఎంతో ఇబ్బందులకు గురి అవుతా ఉన్నారు. మరి ఇప్పటికి కూడా ఆ రోడ్లను చేయడం లేదు, హాస్పిటల్ను చేయడం లేదు, మార్కెట్ కమిటీని కూడా అలానే పెట్టినారు. బస్ డిపోను పెట్టి అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒకరోజు మూసి ఒకరోజు తెరిచి బస్ డిపోను అట్లా చేసినారు. ప్రజలు ఎంత ఇబ్బందికి గురి అవుతా ఉన్నారు. ఇలా ఫ్రీ బస్ అని చెప్తా ఉన్నారు. నువ్వు బస్సులు డిపోరే బంద్ పెట్టినప్పుడు బస్సులలో ఫ్రీగా ఎలా చేస్తారు? బస్సులు ఎక్కువగా ఇవ్వకపోతే ఎలా నడపగలుగుతారు బస్సులు? కేవలం ఇంకొక 20% నిధులు మంజూరు చేస్తే అయిపోయే పనులకు ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ఇది నేరుగా ప్రజలకు సంబంధించిన అంశము. అదేవిధంగా ఆర్టీసీ బస్ స్టాండు ప్రజా రవాణా కోసం, అదేవిధంగా సీసీ రోడ్లు ప్రజలు అనునిత్యం రవాణా చేయడానికి, అదేవిధంగా ఇటు దవాఖానా 100 పడకల దవాఖానా, ఈ ప్రధాన అంశాలను ఇవాళ కావాలనే తాచారం చేసి అవి పూర్తి అయితే ఐకాన్ ఇప్పుడు కేసీఆర్ అవుతారు, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అవుతాడు అనే అక్కసుతో వాళ్ళకి పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతోనే ఈ 4 ప్రధానమైన ప్రాజెక్టులను నిలిపివేయడానికి కారణం ఉంది. ఆ ప్రాజెక్టులను పూర్తి చేయాలి, ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేంత వరకు తన పోరాటం ఆగే ప్రసక్తి లేదు. ముఖ్యంగా నిరాహార దీక్ష అయితే ప్రశాంత్ రెడ్డిది కొనసాగుతుంది, సాయంత్రం వరకు కొనసాగుతుందని చెప్పడం జరిగింది. పోలీస్ పహారా నడమ ఇవాళ బాల్కొండ నియోజకవర్గం ఉందని బీఆర్ఎస్ శ్రేణులతో పాటు సాధారణ ప్రజలు మండిపడ్డ పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఓటు స్టూడియో.